Hello everyone, this is Harshita. Welcome to Teddy Gacy ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్. తెలుగులో దీన్ని క్షయవ్యాధి అని కూడా అంటారు. అసలు ఎందుకని దీన్ని క్షయవ్యాధి అంటారంటే ఏ మనిషికైతే టీబీ వస్తుందో తను క్షీణించిపోతాడు. అందుకని దీన్ని ఆ పేరుతో పిలుస్తారు. ట్యూబర్క్యులోసిస్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు. ఇది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎలా అంటే ఏ మనిషి అయితే క్షయ వ్యాధితో బాధపడుతున్నాడో ఆ మనిషి తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ లేదంటే మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చే చిన్న చిన్న డ్రాప్లెట్స్ పక్కన వ్యక్తి యొక్క బాడీలోకి వెళ్ళి డిసీజ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే క్షయ వ్యాధితో బాధపడతాడో ఆ వ్యక్తికి విపరీతమైన దగ్గు వస్తుంది. చాలా తక్కువ సమయంలోనే తన యొక్క బరువును కోల్పోతాడు. విపరీతమైన జ్వరం, ఛాతీలో నొప్పి, చిన్న పని చేసినా సరే సులువుగా అలసిపోతాడు. ఇంకా రాత్రిపూట విపరీతమైన చెమటలు పడతాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది టీబీ అని మనం గమనించవచ్చు. ఈ టీబీ ఇప్పటి నుంచి వచ్చిన జబ్బు కాదు. ఇది 18 అండ్ అలాగే 19th సెంచురీస్ నుంచి ప్రజలని వణికిస్తున్న జబ్బు. ఈ టీబీ ముఖ్యంగా హెచ్ఐవి పీపుల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఈ టీబీ వాళ్ళని చాలా త్వరగా ఎఫెక్ట్ చేస్తుంది. అలా అని మన గవర్నమెంట్ ఈ టీబీకి ఎలాంటి సొల్యూషన్స్ వెతకట్లేదా అంటే లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2030 కల్లా ప్రపంచంలో ఉన్న టీబీ పేషెంట్స్ అందరినీ క్యూర్ చేయాలని, ఇక ముందు ఎలాంటి టీబీ కేసెస్ డిటెక్ట్ అవ్వకూడదని గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ ప్రోగ్రామ్ని ఫామ్ చేసింది. అలాగే మన ఇండియా కూడా నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఇన్స్టిట్యూట్ ద్వారా టీబీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందిస్తూ ఇంకా కొత్త కేసెస్ ఏమన్నా కూడా డిటెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఎందుకని ఇంత వర్క్ జరుగుతుందంటే 2019లో 24 lakhs మెంబర్స్ ఈ టీబీకి ఎఫెక్ట్ అయ్యారు. 2020లో 18 lakhs, 2021లో 21 lakhs పీపుల్ ఈ టీబీకి ఎఫెక్ట్ అయ్యారు. ఇది జస్ట్ ఇండియా స్టాటిస్టిక్స్ మాత్రమే. వరల్డ్ స్టాటిస్టిక్స్లో చూసుకుంటే ప్రతి ఇయర్ 10 million పీపుల్ కొత్తగా టీబీతో డిటెక్ట్ అవుతున్నారు. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ 1.4 to 1.3 million డెత్స్ అనేవి వరల్డ్ వైడ్గా రికార్డ్ అవుతూ వస్తున్నాయి. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు క్యూర్ దిస్ టీబీ ఈస్ వ్యాక్సిన్. ఎస్, టీబీకి బీసీజీ అనే వ్యాక్సిన్ ఉంది. బ్యాసిల్లస్ కాల్మెట్టి గ్వారిన్. ఈ వ్యాక్సిన్ పిల్లలు పుట్టిన వెంటనే కూడా వాళ్ళకి ఇస్తారు. 1982లో రోబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ని కనిపెట్టారు. ఆ తర్వాత స్ట్రెప్టోమైసిన్ ఇచ్చి ట్యూబర్క్యులోసిస్ని ట్రీట్ చేయాలి అని అనుకున్నారు. కానీ టీబీ విషయంలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే డ్రగ్ రెసిస్టెన్స్. అసలు ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక ఏ అనే డ్రగ్ని ఎక్స్ అనే డిసీజ్కి క్యూర్ కోసం ఇచ్చినప్పుడు కొన్ని నెలల తర్వాత ఈ ఎక్స్ అనే డిసీజ్ ఏ అనే డ్రగ్కి ఎలాంటి రిజల్ట్స్ని చూపించదు. దానికి మళ్ళీ బి అనే డ్రగ్ని ఇన్వెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ టీబీ ఫస్ట్ స్ట్రెప్టోమైసిన్కి బాగానే రెస్పాండ్ అయింది. తర్వాత రిఫాంపసిన్, ఐసోనియాజిడ్ ఇలాంటి వాటికి కూడా బాగానే రియాక్ట్ అయింది. కానీ దాని యొక్క డ్రగ్ రెసిస్టెన్స్ వల్ల ఈ టీబీని క్యూర్ చేయడం చాలా చాలా డిఫికల్ట్గా ఉంది. సో 1900లో ఆల్బర్ట్ కాల్మెట్టి అండ్ కమిల్లే గ్వారిన్ ఈ ఇద్దరు సైంటిస్టులు టీబీని గ్లిజరిన్ అండ్ పొటాటో మీడియంలో గ్రో చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని ఛాన్సెస్ వల్ల అది గ్రో అవ్వలేదు. అప్పుడు వాళ్ళు దానికి ఆక్స్ బైల్ని యాడ్ చేసినప్పుడు టీబీ యొక్క వైలెంట్ నేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే టీబీ అనేది దాని యొక్క శక్తిని కోల్పోతూ వస్తుంది. అప్పుడు ఇలా మనకి టీబీ వ్యాక్సిన్ని ఆ ఇద్దరు సైంటిస్టులు కనిపెట్టారు. కాబట్టి వాళ్ళని హానర్ చేస్తూ ఆ వ్యాక్సిన్కి బీసీజీ అని నేమ్ పెట్టారు, బ్యాసిల్లస్ కాల్మెట్టి గ్వారిన్.
దీన్ని తర్వాత జంతువులకి ఇచ్చారు. జంతువుల్లో ఎలాంటి అడ్వర్స్ రియాక్షన్స్ కనిపించలేదని నిదానంగా పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా 1921లో ఫస్ట్ టైం ఒక ఇన్ఫాంట్కి ఈ బీసీజీ వ్యాక్సినేషన్ చేశారు. ఆ ఇన్ఫాంట్లో ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేవు. తర్వాత 1924లో 664 బీసీజీ వ్యాక్సిన్స్ని ఇన్ఫాంట్స్కి వేశారు. అండ్ 1924 టు 1928 వరకు 1,14,000 మందికి ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది వేయడం జరిగింది. కానీ ఇంతమందిని వణికించిన ఈ వ్యాధి కేవలం ఒకే ఒక సింపుల్ పనితో మనం దూరం చేయగలం. అదేంటంటే మనం తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ మన యొక్క కర్చీఫ్ని మనం నోటికి ముక్కుకి అడ్డుగా పెట్టుకోవడం. ఇది అందరూ పాటించినట్టయితే మనిషిని క్షీణింపజేసే అతి భయంకరమైన వ్యాధి నుంచి మనం బయటికి రాగలం. కేవలం ఈ 2 పనులు చేయలేకపోవడం వల్ల ప్రపంచాన్ని టీబీ అనేది వణికిస్తూ ఉంది. So this is all for today. If you're not yet subscribed to the channel, please consider subscribe to the channel to educate you. This is K. Harshita signing off. Thank you so much.